ముఖ్యాంశాలు. ఢిల్లీలో మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లైంగ్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు. భారత్ ఒమన్ల మధ్య అధికారికంగా అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఈపిఏ. ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక నెరవేరిందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.